Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? As part of a today's అభ్యాసన ప్రోగ్రామ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఎస్ఏ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూపీఎస్సీ 2019లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ థీమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ అవర్ రీసెంట్లీ లాంచ్డ్ కోర్స్ దట్ ఈస్ యూపీఎస్సీ ఎథిక్స్ కేస్ స్టడీస్ బ్యాచ్. యూపీఎస్సీ ఎథిక్స్ కేస్ స్టడీస్ బ్యాచ్ మనం రీసెంట్గా January 16th స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాని ఫీజు వచ్చేసి ఇప్పటి వరకు 1499. కానీ రేపటి లోపు మీరు జాయిన్ అయితే కేవలం 499కి మాత్రమే మీరు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వచ్చమ్మా. ఓకేనా? రిపబ్లిక్ డే ఆఫర్ కింద 499 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. Trust me, with just spending 499 rupees, you will be mastering the entire case study section in your GS paper 4. That is what I can guarantee you. All the key themes with respect to case studies నేను కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ప్రతి క్లాస్లో కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నా పర్టికులర్ థీమ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టికల్గా మన తారాస్ దశావతార్ అప్రోచ్ని ఉపయోగించి సాల్వ్ చేస్తూ ఏ విధంగా ఈచ్ థీమ్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కీ మోరల్ ఫిలసాఫికల్ థింకర్స్ని మీ యొక్క కేస్ స్టడీ ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా కీ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ని ఏ విధంగా మీరు ఉపయోగించవచ్చు. అండ్ దాంతోపాటు కోర్స్ ఆఫ్ యాక్షన్కి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫ్లో చార్ట్స్ ఏ విధంగా ఉపయోగించవచ్చు. సో డీటెయిల్డ్గా సెషన్స్ అనేటటువంటి డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా మనం రేపు టాపర్స్ కాపీ అనాలిసిస్ కూడా చేయబోతున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. అండ్ దాంతోపాటుగా ఫుల్ అండ్ టెస్ట్ ఏవైతే ఉంటాయి విత్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయబోతున్నాం. 50+ కేస్ స్టడీస్తో కూడినటువంటి ఒక వర్క్ బుక్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఆల్ ఆఫ్ దిస్ విత్ ఓన్లీ 499 రూపీస్. వీళ్ళని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ మండే నుంచి ఫీజ్ 1499 ప్లస్ జిఎస్టీ కాబోతుంది. రైట్? జిఎస్ పేపర్ 4లో ఒక క్రిటికల్ సెక్షన్ ఏదైతే ఉందో మీ చేతిలో ఉంటుంది. యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ విల్ గెట్ 3 day ఫుల్ రిఫండ్ యాజ్ వెల్. ఒకవేళ మీ క్లాసెస్ నచ్చలేదు అనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టుగా లేవనుకోండి, మెటీరియల్స్ కానీ ఇంకేదైనా 3 daysలో మీరు మన సపోర్ట్ టీమ్ దట్ ఈస్ 6305555532 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఒక క్వశ్చన్ కూడా అడగరు, జస్ట్ రీజన్ తెలుసుకుంటారు, మీకు ఫుల్ రిఫండ్ అనేటువంటిది ప్రాసెస్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి? www.taraias.com మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు చక్కగా దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన అభ్యాస సెషన్లోకి వెళ్ళిపోదాం. వినండి. సో మన అభ్యాస సెషన్లోకి వెళ్ళే ముందు హౌ ఆర్ సిరీస్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ నేమ్డ్ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ తెలుసుకుందాం. చూడండి ఎలా ఇది వర్క్ అవుతుందో మాట్లాడదాం. కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను అండ్ దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అనేటటువంటిది పోస్ట్ చేస్తాం. అండ్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్సర్ చేసి బై 12 PM ఇన్ దిస్ ఫార్మాట్ మీ నేమ్, డేట్ అండ్ ఏ పేపర్ అనేటటువంటి ఫార్మాట్లో దట్ పర్టికులర్ ఫైల్ కా నేమ్ ఇచ్చి ఆన్సర్ టు abhyasana@gmail.com దిస్ పర్టికులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే విత్ ఇన్ 24 hours మీకు కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్తో కూడిన ఎవాల్యుయేషన్ షీట్ అనేటటువంటిది వస్తుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ పర్ఫెక్ట్గా వెరీ కాంప్రహెన్సివ్గా మీ యొక్క చిన్న చిన్న తప్పులను కూడా చూపిస్తూ చాలా చక్కనైనటువంటి ఎవాల్యుయేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ టు దట్ పర్టికులర్ క్వశ్చన్ బై 4 PM మనం అప్లోడ్ చేసుకుంటాం మన యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? అండ్ taraias.com వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయండి. చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ యూ విల్ ఏస్ త్రూ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ జర్నీ. రైట్? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి. సో టుడే సాటర్డే కాబట్టి మనం ఎస్ఏ పేపర్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. రైట్? సో మీ అందరికీ తెలిసిన విషయమే, జిఎస్ మనకి మండే GS1 నుంచి, ట్యూస్డే GS2 నుంచి, వెన్స్డే GS3 నుంచి, థర్స్డే GS4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద, సాటర్డే ఎస్ఏ పేపర్కి సంబంధించి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్? అండ్ సాటర్డే మనం ప్రతి వీక్లానే ఎస్ఏ పేపర్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎస్ఏ పేపర్ మీద ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని డిస్కస్ చేసే ముందు మీకు ఒకసారి ఎస్ఏ ఫార్మాట్ చెప్పాలనుకుంటున్నాను. మీకు 2 sections ఉంటాయి. సెక్షన్ ఏ ఒకటి, సెక్షన్ బి ఒకటి. సెక్షన్ ఏ నుంచి 4 questions అనేటటువంటివి ఇస్తారు. సెక్షన్ బి నుంచి 4 questions అనేవి ఇస్తారు. సెక్షన్ ఏలో ఉన్నటువంటి 4 questions నుంచి మీరు ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ బి నుంచి 4 questions ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పేపర్ అనేటటువంటి 250 marks ఉంటుంది కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 125 marks. సో మొత్తం ఎస్ఏ పేపర్లో మీరు 2 questions అనేటటువంటివి ఆన్సర్ చేస్తారు. 1000 to 1200 wordsలో ఆన్సర్ చేయాలి. అరౌండ్ 10 pagesలో మీ ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి. రైట్? అండ్
మొత్తం 3 అవర్స్ ఉంటుంది కాబట్టి ఈచ్ ఎస్సే సాల్వ్ చేయడానికి మీకు 1 hour 30 minutes టైం అనేటువంటిది ఉంటుంది, రైట్? ఈ 1 hour 30 minutesలో ఫస్ట్ 15 minutes బ్రెయిన్ స్టార్మింగ్ ఎంత స్కెలెటన్ ఆఫ్ ది ఎస్సే ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 1 hour 15 minutes ఎస్సేని రాయడం పైన దృష్టి సారిస్తారనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు మన ఎస్సే మన అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మీకు ఫాలో అయితే మీకు చాలా చాలా ఇన్సైట్స్ ఉంటాయి. మీకు రైట్ జార్గాన్ ఎలా ఉపయోగించాలి, రైట్ ఆర్గ్యుమెంట్స్తో ఎలా ముందుకు రావాలి, ఏ విధంగా ఎస్సే రాయాలని తెలుస్తుంది, రైట్? పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఒక గుడ్ ఎస్సే కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? యువర్ ఎస్సే మస్ట్ బీ రేషనల్, లాజికల్గా ఉండాలి, సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఉండాలి, ఎక్స్ట్రీమ్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఉండకూడదు. అండ్ కాన్స్టిట్యూషనల్, ఇట్ షుడ్ అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, భారత రాజ్యాంగ పరిధిలో తప్పకుండా ఉండాలి, రైట్? భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా మీ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఉండకూడదు. అండ్ యూ నీడ్ టు స్టే as closely as possible to the central idea of the question, to the central theme of the question. Relevance plays a very important role, always remember that. Okay, ఏమైనా మీరు relevantగా రాస్తే that clearly indicates that you are you are a guy who is easy to be distracted. You will easily lose your focus అనే విధంగా ఎగ్జామినర్కి ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెలవెన్స్ అనేటువంటిది సాక్రోసాంక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ జిఎస్ పేపర్లో లాగా చాలామంది పాయింట్స్ రాస్తాం జిఎస్లో కదా, అలా కాకుండా ఇక్కడ స్మాల్ పారాగ్రాఫ్స్లో మీ యొక్క ఆన్సర్ అనేది ఉండాలి. ఈచ్ పారాగ్రాఫ్ మధ్య ఒక ప్రాపర్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలి, లాజికల్ కనెక్షన్ అనేటువంటిది ఉండాలి, ఇజంట్ ఇట్? సో హౌ వీ కెన్ అప్రోచ్ ద ఇంట్రడక్షన్ పార్ట్, ఇవన్నీ మీరు ప్రతిరోజు ఈ అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం ద్వారా, ఎస్ఏ సెషన్స్ కూడా ఫాలో అవ్వడం ద్వారా ఆర్గానిక్గా మీకు అలవాటు అవుతుంది. ద రైట్ జార్గాన్, ద రైట్ ఫ్రేమ్వర్క్, ద రైట్ స్టేజెస్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ఆల్. అసలు మీరు వరి అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏమిచ్చారు క్వశ్చన్లో? బయాస్డ్ మీడియా ఈజ్ ఎ రియల్ థ్రెట్ టు ఇండియన్ డెమోక్రసీ. మైండ్ యూ, నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది, యూపీఎస్సీకి కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి, ఎస్పెషలీ వన్ ఫ్రేమింగ్ ఎన్ ఎస్ఏ. ఏంటా ఫేవరెట్ ఏరియాస్? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఏరియా, జెండర్ బయాస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఇండియన్ డెమోక్రసీ లేదా సింపుల్గా డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇంపార్టెంట్ ఏరియా, రోల్ ఆఫ్ యూత్ అనేటువంటిది, యంగ్ పీపుల్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఏరియా, వల్నరబుల్ సెక్షన్స్ అనేటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా. సో దీస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు థరోగా ఉండాలి. వీటికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కీ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కొటేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఒక దగ్గర మీరు తప్పకుండా పెట్టాలి. మేము వ్యాలిడేషన్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము, నాట్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? సో చక్కగా తారా ఏస్ ఛానల్ ఏదైతే ఉందో రిలెంట్లెస్గా ఫాలో అవ్వండి. కంటిన్యూస్గా డైలీ బేస్ మేము ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో మీరు చూస్తున్నారు. ఎంత కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని మేము డీటెయిల్గా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తామో మీరు చూస్తున్నారు. వీ ఆల్వేస్ బిలీవ్ దట్ కంటెంట్ ఈజ్ కింగ్. సో కంటెంట్ని వీలైనంత తక్కువ సమయంలో మీకు పరిపూర్ణంగా కాంప్రహెన్సివ్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై అండ్ ఏంటంటే, మీకు మన సెషన్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు తెలుగు స్టేట్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేవి వస్తాయా, నార్త్లోనే కదా ఇలాంటివి ఉంటాయి అని మీరు అనుకునేలాగా, అంత ఆశ్చర్యపోయేలాగా చాలా ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకురాబోతున్నాం. మీకు తారా ఐఏఎస్ విల్ బి గేమ్ చేంజర్ ఇన్ యూర్ యూపీఎస్సీ జర్నీ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ, రైట్? సో వెన్ యూ కమ్ టు దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, this question revolves around two important aspects. One is media ethics, ethical standards practiced by media or journalism, journalist ethics. And second one, Indian democracy. We need to establish a proper interlinkage between these two. How biased media, how media with compromised ethics, journalism with compromised ethics can be a real threat, can be a real problem to Indian democracy. How it actually undermines Indian democracy. Right? As you already know that, media can be considered as the fifth pillar of democracy. ఒకవేళ దిస్ పర్టిక్యులర్ మీడియా జర్నలిజం టిల్ట్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి, డెమోక్రసీ విల్ డెఫినెట్లీ క్రంబుల్, కూలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ డెమోక్రసీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేజర్ ట్రైట్స్ ఆఫ్ డెమోక్రసీ, రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ పీపుల్ వర్ రైట్లీ ఇన్ఫార్మ్డ్, దెన్ దే విల్ టేక్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్ కన్సైన్స్. అదే కదా, ఒకవేళ స్క్యూడ్ ఇన్ఫర్మేషన్ పీపుల్కి వచ్చింది అనుకోండి, బయాస్డ్ ఇన్ఫర్మేషన్ పీపుల్కి వచ్చింది అనుకోండి, కొంతమందికి మాత్రమే మంచి ఇన్ఫర్మేషన్ పీపుల్ వరకు వెళ్ళింది అనుకోండి,
people end up taking not so good, not so ideal decisions while electing their leaders, and that will definitely undermine, compromise the progress of the nation. That will definitely crumble or destroy democracy as a whole. We boast about India as the largest democracy in the world. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్తాం. అండ్ రీసెంట్గా G20 సమిట్లో ఇండియా కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే విధంగా కూడా మనం బోస్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. And but for India to thrive democracy, Indian democracy to thrive, we need to definitely uphold media ethics or journalist ethics గా మనం చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్ క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో అది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి అమ్మా. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కోర్ థీమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎస్ఏ యొక్క కోర్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ బయాస్డ్ మీడియా అండర్మైన్స్ డెమోక్రసీ అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎరోడ్ ట్రస్ట్. అవునా కదా? రీసెంట్గా 2022లో రిలీజ్ అయినటువంటి రోటర్స్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ కూడా చెప్పడం అనేది జరిగింది. మియర్లీ ఓన్లీ 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మాత్రమే మీడియా ఛానల్స్, దిస్ జర్నలిస్ట్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటే వాటిని నమ్ముతా ఉన్నారు. 60% వాటిని నమ్మట్లేదు. సో జర్నలిజం మీద ట్రస్ట్ పోతే, పీపుల్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ చేరవేసేటటువంటి ఈ ప్లాట్ఫామ్ మీద పీపుల్కి ట్రస్ట్ పోతే దట్ విల్ డెఫినెట్లీ ఎరోడ్ డెమోక్రటిక్ ఐడియల్స్గా మనం చెప్పొచ్చు. అండ్ విల్ డెఫినెట్లీ పోలరైజ్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన విషయం, బయాస్ ఆల్వేస్ యాంప్లిఫైస్ ఐడియాలజికల్ డివిజన్స్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2019లో తీసుకొచ్చింది. దానికి సంబంధించి వేరు మీడియా అవుట్లెట్స్ వేరు పోర్ట్రైట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. వేరు స్టోరీస్ అండ్ ఒపీనియన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. అంతెందుకు ఈవెన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఏవైతే జరగడం అనేది జరిగిందో ఢిల్లీలో, దానికి సంబంధించి కూడా వేరు మీడియా అవుట్లెట్స్ వేరు స్టాన్సెస్ అనేవి తీసుకున్నాయి. దాని కారణంగా సొసైటీ ఏదైతే ఉందో పోలరైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది కూడా వీకెన్ అవ్వడం అనేది జరుగుతుంది. బయాస్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో దాని కారణంగా ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళని మీడియా కాపాడుకుంటూ వస్తుందన్నమాట. సో మీడియా సైలెన్స్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఇష్యూస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే డిమానిటైజేషన్ 2016లో వచ్చింది దాని మీద అవ్వచ్చు, లేకపోతే మనం మాట్లాడినటువంటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవ్వచ్చు. దాని కారణంగా జవాబుదారీతనం ప్రదర్శించాల్సినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి తప్పించుకునే అవకాశం ఉంటుంది. యథేచ్ఛగా అథారిటేరియన్, ఇండైరెక్ట్ అథారిటేరియన్ రెజీమ్ ఏదైతే ఉందో, క్వాజీ అథారిటేరియన్ రెజీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా అడిగేవాళ్ళు లేకపోతే మీడియా యొక్క రోలే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళని క్వశ్చన్ చేయడం. ఎందుకు పలానా ప్రోగ్రామ్స్ తీసుకురావట్లేదు, ఎందుకు కంపెనీస్ తీసుకురావట్లేదు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెరగట్లేదు, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంత ఎత్తున పెరుగుతుంది, ఎందుకు ట్యాక్సెస్ అనేటటువంటివి ఇంత పెద్దన పెరగడం అనేది జరుగుతుంది, ఎందుకు పలానా స్కీమ్స్ రోల్అవుట్ చేయట్లేదు, ఇలా అడిగే వాళ్ళు లేకపోయినప్పుడు గవర్నమెంట్స్ అథారిటేరియన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటే ఫాలో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, రైట్? అండ్ యూ కెన్ ఇంటర్ప్రెట్ మీడియా బయాస్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ అమ్మ. పొలిటికల్ డైమెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మీడియా హౌస్ ఒక పొలిటికల్ పార్టీతో అలైన్ అవుతుంది, ఇంకో మీడియా హౌస్ ఇంకొక పొలిటికల్ పార్టీతో అలైన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ టైంలో ఎక్కువగా ఈ ఛానల్స్ ఏం చేస్తాయి, డిస్ప్రపోర్షనేట్గా రూలింగ్ పార్టీస్ సపోర్ట్ చేయడం కానీ, బయాస్ స్టోరీస్ ఏవైతే ఉంటే వాటిని ముందుకు తీసుకురావడం కానీ మనం చూడొచ్చు. అండ్ కార్పొరేట్ యాజ్ వెల్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అదానీ గ్రూప్ అనేది ఎన్డీటీవీని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో కార్పొరేట్ ఇంట్రెస్ట్ మామూలుగా ఎలా ఉంటుంది, క్విట్ ప్రోకో ఉంటుంది, రైట్? యూ గివ్ సంథింగ్, ఐ విల్ గివ్ యూ సంథింగ్. సో మీడియా అనేటువంటిది కార్పొరేట్ హౌసెస్కి ఒక సపోర్ట్ చేస్తే, కార్పొరేట్ హౌసెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి మీడియా హౌసెస్ అనేటువంటివి ఏం చేస్తాయి, వాళ్ళకి అనుగుణంగా దీస్ స్టోరీస్ కానీ లేకపోతే దీస్ క్యాంపెయిన్స్ కానీ రన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సొసైటల్ ఆస్పెక్ట్ యాజ్ వెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీడియా హౌసెస్ ఇప్పుడు సెన్సేషనలిజంకి ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుంది. క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డైవర్ట్ చేస్తూ ఎగ్జాజరేటెడ్ వ్యూయర్షిప్ అనేటటువంటి కోసం కొత్త స్టోరీస్, ఓవర్ హైప్డ్ కవరేజ్ ఆన్ సెలబ్రిటీ శాండిల్స్ కానీ, లేకపోతే పలానా వాళ్ళకి డైవర్స్ అయింది సెలబ్రిటీస్కి, లేకపోతే పలానా సెలబ్రిటీ పలానా కేసులో ఇరుక్కున్నాడు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో క్రిటికల్ ఇష్యూస్ నుంచి పీపుల్ యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంఫసైజ్ దట్ ఇంటర్నల్ డిగ్నిటీ విత్ ఇన్ ద మీడియా డిటర్మైన్స్ ఇట్స్ ఎబిలిటీ టు విత్ స్టాండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఉంటాయి, కార్పొరేట్ హౌసెస్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి ఉంటాయి. బట్ ఎథికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా ఫాలో అవ్వడం, అండ్ దాంతోపాటుగా ఒక బ్యాలెన్స్డ్ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయి లైక్ ప్రెస్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, ఇలాంటివి వాటికి గ్రేటర్ అటానమీ ఇవ్వడం. అండ్ మీడియా లిటరసీ, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీడియా హౌసెస్ ఎలా ఇది చేస్తూ ఉన్నాయి, సో క్రెడిబుల్ సోర్సెస్ ఏంటి, క్రెడిబుల్ సోర్సెస్ని ఎలా ఫాలో అవ్వాలి, మీడియాలో చూపించింది ఎగ్జాక్ట్గా గుడ్డిగా ఫాలో అయిపోవాలా, లేకపోతే ఎలాంటి క్రెడిబుల్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి. ఇలాంటి మీడియా లిటరసీ అనేటటువంటిది కూడా సిటిజన్స్కి చాలా అవసరం. డైవర్స్ ఓనర్షిప్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ కాంపిటీషన్. అండ్ దాంతోపాటు టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయి, ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్, ఏఐ డ్రివెన్ కంటెంట్ మోడరేషన్, ఇలాంటివి కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్ కౌంటర్ చేయడానికి, మీడియా బ్యాక్డ్ మిస్ఇన్ఫర్మేషన్ కౌంటర్ చేయడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చమ్మా, రైట్?
క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయొచ్చో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి. So we can start. Ideal way of introducing your answer is by writing some striking data or asking a particular question or quotation or anecdote. Sometimes anecdotes risky avvachu, but with the right practice you can master this anecdote style of introducing your essay. అంటే ఒక స్మాల్ స్టోరీ ద్వారా, ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా మీరు ఏం చేయొచ్చు, మంచి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా ఒక ఇక్కడ ఎనక్డోట్ ఏం చేస్తారు, 1975 ఎమర్జెన్సీ సమయం ఏదైతే ఉందో, ద డార్క్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ ఎస్సేని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1975లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన సమయంలో ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా కట్టైల్ చేయడం అనేది జరిగింది. స్టేట్ కట్టైల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దట్ హ్యాంపర్డ్ పీపుల్స్ రైట్స్, ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో కాలు రాయబడ్డం అనేది జరిగింది. ముఖ్యంగా హెడ్లైన్స్ని సెన్సార్ చేశారు. జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం అనేది సైలెన్స్ చేయడం అనేది జరిగింది. మీడియా అనేటటువంటిది గవర్నమెంట్ చేతిలో ఒక టూల్, ఒక పావులాగా మారడం అనేది జరిగింది ఆ సమయంలో. సో దట్ పర్టికులర్ పీరియడ్ క్లియర్లీ రిమైండ్స్ అస్ హౌ కంట్రోలింగ్ మీడియా కెన్ ఎండేంజర్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని ఏ విధంగా కాలు రాయొచ్చు బై కంట్రోలింగ్ మీడియా బై ద గవర్నమెంట్ అనేది క్లియర్గా మనకు అక్కడ అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఎలా మారడం అనేది జరిగింది, మోడర్న్ టైమ్స్లో అప్పుడు స్టేట్ కంట్రోల్డ్, అథారిటీ కంట్రోల్డ్ మీడియా నుంచి మీడియా బయాస్ ఏదైతే ఉందో అది రావడం అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ న్యూ థ్రెట్ అని చెప్పి మనం అనుకోవచ్చు, న్యూ ప్రాబ్లమ్ అని చెప్పి అనుకోవచ్చు మోడర్న్ టైమ్స్లో. హౌ దిస్ మీడియా బయాస్ కెన్ బి మేనిఫెస్టెడ్, సెలెక్టివ్ రిపోర్టింగ్, ఓన్లీ ఒక పర్టికులర్ గవర్నమెంట్కి ఫేవర్ చేసేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రిపోర్ట్ చేయడం, మిగిలిన వాటిని ఇగ్నోర్ చేయడం, సెన్సేషనలిజం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, పీపుల్ యొక్క వ్యూవర్షిప్ కానీ పీపుల్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం, అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, దట్ సింప్లీ మీన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కార్పొరేట్ హౌసెస్ అనేటటువంటివి మీడియా హౌసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఫర్ దర్ ఓన్ గుడ్, ఫర్ క్విట్ ప్రోకో. నేను చెప్పాను కదా, మీడియా హౌసెస్ కార్పొరేట్ హౌసెస్ కదా పొలిటికల్ పార్టీస్ ఓడిస్తాయి, పొలిటికల్ పార్టీస్ మీడియా హౌస్ తిరిగి ఇంకోటి చేస్తాయి. దానివల్ల ఎవరు నష్టపోతారు, పీపులే ఆటోమేటిక్గా నష్టపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ పోజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అది పెద్ద సవాలు కింద మనం మాట్లాడొచ్చు అమ్మా. So as far as body part is concerned, you can divide this particular essay into multiple dimensions. First, రోల్ ఆఫ్ మీడియా అండ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క రోల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. డెమోక్రసీ ఇన్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా, మీడియా యొక్క రోల్ అనేటువంటిది పెరమౌంట్, చాలా సుపీరియర్గా, సుప్రీంగా మనం చెప్పొచ్చు. ఇట్ సర్వ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కానీ, లేకపోతే గవర్నమెంట్ని అకౌంటబుల్ చేయడానికి కానీ, గవర్నమెంట్కి ప్రశ్నించి గవర్నమెంట్ని జవాబుదారీ చేయడానికి కానీ మీడియా అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి 2012లో నిర్భయ కేసుని పర్ఫెక్ట్గా రిపోర్ట్ చేశారు. 2G స్పెక్ట్రమ్ శాండిల్ ఏదైతే ఉందని బయటికి తీసుకురావడంలో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా గంగా రివర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బయటకు తీసుకురావడంలో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. పబ్లిక్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడంలో కానీ, పాలసీ రిఫార్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కానీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. బట్ ద రీసెంట్ ప్రాబ్లం ఏంటి, మీడియా బయాస్. అండ్ మీడియా బయాస్ ఎలా మేనిఫెస్ట్ కాబట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్, పొలిటికల్ అలైన్మెంట్. 2019 జనరల్ ఎలక్షన్స్లో విపరీతంగా మీడియా అనేటువంటిది ఒక పార్టీ పక్షాన మాత్రమే వత్తాసు పాడడం కానీ, లేకపోతే పార్టీ పక్షాన మాత్రం నిలబడడం కానీ, కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్, రీసెంట్గా ఎన్డీటీవీని అదానీ గ్రూప్ ఎక్వైర్ చేసుకోవడం కానీ, సెన్సేషనలిజం, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు, లేకపోతే అదర్స్ సెలబ్రిటీ శాండిల్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్కువగా చూపించి క్రిటికల్ ఇష్యూస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఎకనమిక్ ఇంపాక్ట్ లేదా ఎకనమిక్ డౌన్ఫాల్ ఇన్ ఇండియా, సో వీటి నుంచి పీపుల్ యొక్క అటెన్షన్ని దూరం చేయడం కానీ ఇది ఒకటి చేయొచ్చు. సెలెక్టివ్ రిపోర్టింగ్ యాజ్ వెల్, కమ్యూనల్ ఇన్సిడెంట్స్ని ఎక్కువగా పదే చూపించడం. సో ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటిది కమ్యూనల్ కలర్స్ అనేటటువంటి పులిమి దాని ఒక సెన్సేషనలిజం కోసం సెలెక్టివ్గా రిపోర్ట్ చేయడం వల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్కి అది మేలు చేయడంతో పాటుగా పీపుల్లో అన్నెసరీ పోలరైజేషన్ అనేటువంటిది కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ డెమోక్రసీని ఎలా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది, జర్నలిజం మీద పీపుల్కి ట్రస్ట్ పోవడం అనేటువంటిది జరుగుతుంది. నేను చెప్పాను కదా, రోటర్స్ రిపోర్ట్ ఆఫ్ 2022 41% ఆఫ్ ఇండియన్స్ మీడియా మీద ట్రస్ట్ కోల్పోయారని చెప్తుంది అనమాట. పోలరైజేషన్ యాజ్ వెల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సమయంలో, ప్రొటెస్ట్ సమయంలో కూడా డిఫరెంట్ మీడియా హౌసెస్ డిఫరెంట్ ఒపీనియన్స్తో ముందుకు రావడం, డిఫరెంట్ స్టాన్సెస్ అనేవి తీసుకోవడం, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వైపు ఉండడం వల్ల సొసైటీ పోలరైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎలక్టోరల్ మ్యానిపులేషన్ యాజ్ వెల్, ఎలక్షన్ సమయంలో, ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ అనేటువంటిది విపరీతంగా స్ప్రెడ్ చేయడం అనేటువంటిది. సో ఒక పర్టికులర్ గవర్నమెంట్
కంపెనీస్ని తీసుకురాపోయినా, ఇన్ని కంపెనీస్ని తీసుకొచ్చింది, ఇంత డెవలప్ చేసింది, ఒక పర్టికులర్ గవర్నమెంట్ అప్పులు చేయకపోయినా ఇంత అప్పులు చేసింది, శ్రీలంక అయిపోయింది. సో ఇలాంటి ఎలక్టోరల్ మ్యానిపులేషన్స్ ఒకటి, అండ్ ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్ విపరీతంగా స్ప్రెడ్ చేయడం ఎలక్షన్ సమయంలో, సెన్సిటివ్ సమయాల్లో, అండ్ వీకెండ్ అకౌంటబిలిటీ, డిమానిటైజేషన్ ఏదైతే ఉందో దానికి ఎకనమిక్ ఇంపాక్ట్, సివియర్ ఎకనమిక్ ఇంపాక్ట్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి డిమానిటైజేషన్ ఒక కీలకమైనటువంటి రిఫార్మ్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించడం వల్ల కూడా సో గవర్నమెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాయి, రైట్. అండ్ థ్రెట్ టు నేషనల్ యూనిటీ యాజ్ వెల్. ఢిల్లీ రైట్స్ ఆఫ్ 2020 ముఖ్యంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో కూడా మీడియా అనేటటువంటిది డిఫరెంట్ స్టాండ్స్ తీసుకోవడం, పొలిటికల్ పార్టీస్ నిలబడడం వల్ల కూడా నేషనల్ యూనిటీ, భారతదేశ ఐక్యత ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది, అవునా. అండ్ వాట్ ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ దిస్ మీడియా బయాస్? కార్పొరేట్ ఓనర్షిప్, రిలయన్స్ అండ్ దాంతోపాటు దీస్ అదానీ గ్రూప్, ఇవన్నీ మీడియా హౌసెస్ని ఎక్వైర్ చేసుకోవడం, పొలిటికల్ ప్రెజర్ ఏదైతే ఉందో త్రూ ఫండింగ్, పొలిటికల్ పార్టీస్ కూడా మీడియా హౌసెస్ ఏవైతే ఉంటే వాటిలో స్టేక్స్ కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో TV5 లేకపోతే సాక్షి లాంటి ఛానల్స్ మనం చూసినా, లేకపోతే మీడియా బయాస్ ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. లేకపోతే మనం తెలంగాణలో చూస్తే నమస్తే తెలంగాణ కానీ, V6 కానీ ఇలాంటి ఛానల్స్ చూసినా మనం కొంత డైవర్స్ ఒపీనియన్స్ అనేటువంటి చూడొచ్చు. కమర్షియల్ ఇంట్రెస్ట్ ప్రయారిటైజింగ్ టీఆర్పీస్ కోసం సెన్సేషనలిజం, లేకపోతే పీపుల్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రిపోర్టింగ్ అనేటువంటి చేయడం, సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ ఏవైతే ఉంటాయో పీపుల్ ఏది కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ టీడీపీకి సపోర్ట్గా లేదా జనసేనకు సపోర్ట్గా ఉండేటటువంటి ఇవే పోస్టులే చూస్తున్నాను అనుకోండి, నాకు అవే పోస్ట్ అనేటువంటి మల్టిపుల్ టైమ్స్ నాకు నా ఇంట్రెస్ట్ తగినట్టుగా పంపించడం అనేటువంటి జరుగుతుంది. సో దాని కారణంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి మంచి కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏదైనా చేస్తుంది అనుకోండి, టీడీపీ లేదా జనసేన గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కానీ, కాబట్టి వాళ్ళు ఏవైనా ఇన్ఎఫెక్టివ్నెస్ నాకు కనిపించడం అనేది జరగదు. నా కళ్ళు నాకు ఆ ఇన్ఫర్మేషన్ నా వరకు రాదు, ఇజంట్ ఇట్. సో ఈ ఆల్గరిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏం చేస్తూ ఉన్నారు, ట్వీక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు. వాట్ కెన్ బి ద సొల్యూషన్స్? ఎథికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటే వాటిని ఎన్ఫోర్స్ చేయాలి త్రూ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీస్. మీడియా లిటరసీని ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటే వాటికి ఇనఫ్ అటానమీ అనేటువంటిది ఇవ్వాలి. మీడియా ఓనర్షిప్ ఏదైతే ఉందో దాన్ని డైవర్సిఫై చేయాలి, అప్పుడే మొనోపొలీ అనేటువంటి తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్, మిస్ఇన్ఫర్మేషన్ కౌంటర్ చేయడానికి వీటన్నింటిని కూడా ఉపయోగించవచ్చు, రైట్. అండ్ మన మీడియా హౌసెస్ మీద ఎక్స్టర్నల్ ప్రెజర్స్ కూడా ఉన్నప్పటికీ ఇవన్నిటిని ఎలా తొలగించి మీడియా ఇంటిగ్రిటీ, మీడియా ఎథికల్ స్టాండర్డ్, జర్నలిస్ట్ ఎథిక్స్ ఫాలో అవడం ద్వారా మనం పర్ఫెక్ట్గా రిజాల్వ్ చేయొచ్చు. అండ్ హౌ యూ కెన్ స్ట్రక్చర్ ద కన్క్లూజన్. సో ఎమర్జెన్సీని మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పామో దాన్నే మళ్ళీ కన్క్లూజన్లో మనం వాడే ప్రయత్నం చేస్తాం. ఎమర్జెన్సీ యాజ్ ఎ క్లియర్ టెస్టమెంట్, క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ how unbiased media, biased media, state controlled media can destabilize democracy, can destroy democracy అనే విషయం ఏదైతే ఉందో అది మనం పర్ఫెక్ట్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. I can always end with a quote, Gandhi's an uncontrolled pen serves but to destroy. సో పెన్కి కంట్రోల్ అనేటటువంటి రెగ్యులేషన్ అనేటటువంటి ప్రాపర్గా లేకపోతే అది డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీకి కారణం అవుతుందని చెప్పి మహాత్మా గాంధీ చెప్పడం అనేది జరిగింది. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి. ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఇంపార్టెంట్, పీపుల్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, కార్పొరేట్ హౌసెస్ కానీ, మీడియా అండ్ జర్నలిస్ట్ హౌసెస్, రెగ్యులేటరీ బాడీస్ అందరూ కలిపి మీడియా ఇంటిగ్రిటీని సేఫ్ గార్డ్ చేయడం, మీడియా ఇంటిగ్రిటీని సేఫ్ గార్డ్ చేయడం ద్వారా మాత్రమే డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని మనం అప్హోల్డ్ చేయగలుగుతాం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇన్ ద కన్క్లూజన్ ఆల్సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ దిస్ పర్టిక్యులర్ ఎస్సేని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, ఆల్ ది డైమెన్షన్స్ ఏ విధంగా పర్ఫెక్ట్గా మీరు మెన్షన్ చేయొచ్చు, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. ఆల్ దీస్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తారా ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. తారా ఐఏఎస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద వే యూ అప్రోచ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ, రైట్. థ్యాంక్ యూ నాన్న. మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.